దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో హీరోయిన్గా నటించడం అంటే దాదాపు 2-3 ఏళ్ల పాటు మరో సినిమాకు సైన్ చేయకుండా ఉండడం. ఈ విషయంలో చాలామంది హీరోయిన్లతో పాటు హీరోలు కూడా భయపడుతూ ఉంటారు. చాలామంది హీరోలు రాజమౌళితో సినిమా అనగానే అమ్మో 5 ఏళ్ల పాటు తమ కెరియర్ను ఫనంగా పెట్టాలని వర్రీ అవుతూ ఉంటారు. చిన్న సినిమాలు కూడా ఎక్కువ టైం తీసుకునే రాజమౌళితో సినిమా అనగానే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దాదాపు మహేష్ కెరియర్లో 4 నుంచి 5 ఏళ్ల పాటు రాజమౌళికే కేటాయించాల్సి ఉంటుంది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలాగే రాజమౌళి సినిమాల కోసం తమ కెరియర్లో ఎక్కువ టైం కేటాయించారు. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు ఆ హీరోలు నానా కష్టాలు పడుతున్నారు. ఇక ప్రభాస్ అయితే 6 నెలలకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అప్పట్లో అనుష్క రాజమౌళితో సినిమా కోసం చాలా కష్టపడింది. బాహుబలి 2 సినిమాల కోసం రాజమౌళి ఆమెను తీసుకోవడంతో మరో సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే ఎక్కువగా వర్క్ చేసింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రియాంక చోప్రా బాజీరావు మస్తానీ సినిమా తర్వాత నుంచి ఎక్కువగా హాలీవుడ్పై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత హాలీవుడ్లోనే సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ సినిమాలను కూడా చాలా తక్కువగా చేస్తున్న ప్రియాంక చోప్రా అసలు ప్రాంతీయ భాషల వైపే చూసే ప్రయత్నం చేయలేదు. కానీ రాజమౌళి సినిమా కాబట్టి ఆమె ఓకే చేసింది. హాలీవుడ్ రేంజ్ కాబట్టి మరో మాట లేకుండా ఈ సినిమాను ఫైనల్ చేసుకుంది. దాదాపు 2 ఏళ్ల పాటు రాజమౌళి టైం అడగడంతో అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం దాదాపు 30 కోట్లకు పైగా డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఈ షూటింగ్లో ప్రియాంక చోప్రాకు అవకాశం లేకపోవడంతో ఆమె అమెరికా వెళ్లే అవకాశం ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం కోసం ముంబై వెళ్తూ ఆమె హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించింది. ఇక ప్రియాంక చోప్రా లేకపోయినా సినిమా షూటింగ్ మాత్రం కంటిన్యూ అవుతోంది. షెడ్యూల్ కంటిన్యూ చేస్తూ రాజమౌళి మహేష్ బాబుతో కొన్ని సీన్స్ను ప్లాన్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా త్వరలో తిరిగి షూటింగ్లో జాయిన్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సమయంలో హాలీవుడ్ సినిమా ఒకటి కొంత షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉండడంతో ఆమె అమెరికా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. తన బ్రదర్ పెళ్లి తర్వాత ఆమె డైరెక్ట్గా ముంబై నుండి అమెరికా వెళ్ళి మరో నెల రోజుల తర్వాత తిరిగి డైరెక్ట్గా కెన్యా వెళ్ళే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.